ఇక అప్డేట్ చూస్తే గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్పి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. పల్మనాలజీ, న్యూరాలజీ టెస్టులు చేశామని అన్నారు. వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కు అధికారులు రిఫర్ చేశారని, స్లిప్ టెస్ట్ చేయమని రిఫర్ చేశారంటూ తెలిపారు. ఇక స్లిప్ టెస్ట్ సంబంధించినటువంటి పరికరాలు అందుబాటులో లేవని ఎస్ఎస్పి రమణ తెలిపారు. ఎక్స్ఎమ్ఎల్ఏ వంశీ గారు జీహెచ్కి రిఫర్ చేశారు. వారి జైలు సూపరింటెండెంట్ గారు స్లీప్ టెస్ట్ అని రాసి పంపించారు. అయితే అన్ఫార్చునేట్గా ఆ స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు. అంటే అంతకుముందు మనకి ఉండింది, అయితే అది గత 1 ఇయర్గా రిపేర్లో ఉండటం వల్ల న్యూరాలజిస్టులు చూసి స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు కాబట్టి అది చేయలేమని చెప్పి మిగతా టెస్టులను చేసి మిగతాగా ఎగ్జామిన్ చేసి, అట్లాగే జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ కూడా వారిని ఎగ్జామిన్ చేసి వారికి మందులు రాసి పంపించారు. అవసరమైనవి చూసి వారు స్టేబుల్గా ఉన్నారని చెప్పారు. అందుకని వారిని అవుట్ పేషెంట్గా చూసి వారికి కావాల్సిన టెస్టులు రాసి, ఈ స్లీప్ టెస్ట్ మన దగ్గర అవైలబిలిటీ లేదు, వారు మిగతా హైయర్ సెంటర్ ఎక్కడికైనా స్విమ్స్ కానీ వారి ఇష్టం వచ్చిన చోట అది మనకి చూపించుకోవచ్చు అని చెప్పి వారు ఉన్న చోట్ల వాళ్ళకి సజెస్ట్ చేసి పంపించారు. వారు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. వారికి ఎలాంటి ఆక్సిజన్ అందించాలి ఇంట్లో, ఇలాంటివి కొన్ని దానివల్ల తెలుస్తాయి. అలాంటిది అన్ఫార్చునేట్గా మన దగ్గర లేకపోవటము, అదే చెప్పాం వాళ్ళకి, వాళ్ళు కూడా సాటిస్ఫై చేయాలని చేస్తే వారికి మంచిదని చెప్పి చేస్తే ఈ బీప్యాప్ అది పెట్టుకోవాలి. అంతకుముందు వారు వాడుతున్నారట అలాంటివన్నీ. అయితే మనకి ఇక్కడ లేకపోవటం వల్ల దాన్ని ఇలా సజెస్ట్ చేసి పంపించారు మన డాక్టర్స్. అయితే న్యూరాలజిస్ట్ చూశారు.